తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మంత్రి పదవులపై హస్తం సీనియర్లు కన్నేశారు. ఇక బర్త్ కోసం ఢిల్లీలో ఎవరికి వాళ్లు లాబింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరెవరికి మినిస్టర్ పోస్టు దక్కనుంది? రేవంత్ ఇచ్చినటువంటి లిస్ట్ ఏది? హైకమాండ్ ఆమోదం ఎవరికి? సామాజిక సమీకరణ చిక్కులు అనేవి తప్పవా కాంగ్రెస్ కు? ఆ నేతలకు ముందే ఉగాది వచ్చేసినట్టేనా? కాబోయే మినిస్టర్లు వాళ్లేనా? మంత్రుల శాఖల్లో మార్పు తథ్యమా? ఈ విస్తరణం పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. సో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి. అలాగే మనకి జూమ్లో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు ఆచార్య గారు. నమస్కారం అండి ఆచార్య గారు. అండ్ బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూది మెట్ల బాలరాజు గారు. నమస్కారం అండి బాలరాజు గారు. అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో లింగం యాదవ్ గారు, ఎన్నాళ్ళలో వేచిన విజయం అన్నట్టుగా ఇక 15 నెలల పాటు పెండింగ్లో పెట్టినటువంటి ఆ 6 మంత్రి పదవుల విస్తరణకి ముహూర్తం ఖరారైనట్టేనా? ఇక ఆ 6లో కూడా కోత పెట్టి మళ్ళీ 2 అట్టిపడుతున్నారు, 4 మాత్రమే ఈసారి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక టాక్ నడుస్తోంది. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు ఆచార్య అన్న గారికి, బాలరాజు అన్న గారికి, అదేవిధంగా రామ్మోహన్ అన్న గారికి నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ పరిపాలన జరుగుతున్నటువంటి వాతావరణం మనకు కనబడుతుంది. అదేవిధంగా మీరన్నట్టు క్యాబినెట్ విస్తరణ డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ, ఆ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మిగతా పార్టీలలో కనీసం ఆశావాహులు ఉన్నవని కూడా చెప్పుకునే ఆ స్వేచ్ఛ కూడా మీరు మిగతా బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలలో ఉండదు. కాంగ్రెస్ లేదు, బీజేపీ బీఆర్ఎస్ లలో మేము ఉన్నామని చెప్పుకునే అంత స్వేచ్ఛ, నిర్భయంగా చెప్పుకునే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఆ పార్టీలలో ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సమర్థులు ఉన్నారు. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అందరూ కలిసి సమర్థత, సామాజిక న్యాయం అన్ని ఆలోచించి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలు అనుగుణంగానే జరుగుతుంది. దానికి డెఫినెట్ కూడా ఇవాళ ఉగాదిలోపే డెఫినెట్ కూడా ఇవాళ మిగతా ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో క్యాబినెట్ పోస్టులు డెఫినెట్ కూడా తొందరలోనే అవన్నీ కూడా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఒక సామాజిక న్యాయంతో పాటు సమర్థత, పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంటారు, వాళ్ళని ఎట్లా పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడతారు, ఇవన్నీ ఆలోచించే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం కూడా తొందరలోనే, అంటే మీకు ఉగాదిలోపే ఈ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ మంత్రి పదవులు ఉన్నవి 6, అక్కడ ఆశావాహులు మాత్రం 12, అంటే 1:2 ఉన్నారు. సో మరి వాళ్ళల్లో 6గురికి నిరాశే కదా. వాళ్ళని ఏ రకంగా బుజ్జగిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అట్లనే నేను అదే చెప్తున్నా, 6, 12 మంది కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా అర్హులే. ఎవరైనా కూడా మంత్రి కావడానికి అర్హత ఏముందండి? ఎవరైనా కావచ్చు. నేనేమంటున్నా అవన్నీ కూడా ఆలోచించి వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇవాళ మంత్రి పదవి రాని వ్యక్తులకు ఇంకా ఆల్టర్నేటివ్ అకామిడేట్ చేస్తాం. చాలా పొజిషన్స్ కూడా ఉంటాయి కదా. నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైనా అవకాశం కోల్పోతే వాళ్ళని ఏ విధంగా మళ్ళా అకామిడేట్ చేస్తానే దానికి ఒక ఉదాహరణ, గతంలో తెలంగాణకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, మనకు కర్ణాటక నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆనాడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. సో ఇవ్వకపోతే ఇవాళ తర్వాత ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసినటువంటి సందర్భం కూడా మనకు పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కనబడుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. అందరికి కూడా మంత్రి కావాలని ఉంటుంది. దాంట్లో తప్పు కూడా లేదు కదా. కోరుకోవడంలో తప్పే ఉంది. అయితే మేమేమంటున్నాం అంటే ఇవాళ మనకేంటంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంటే భారత రాజ్యాంగం ప్రకారం 15% మనం మినిస్టర్లు చేసుకోవచ్చు, అంటే లోవర్ హౌస్ ఉన్నటువంటి మెంబర్స్ తోటి. సో ఆ విధంగా చేస్తే మనకు 6 వేకెన్సీ ఉన్నాయి. ఆ వేకెన్సీలో కంటే కూడా చాలా మంది ఆశావాహులు ఉంటే వాళ్ళని ఇంకేం బెటర్ పొజిషన్ ఏ విధంగా కొంతమంది పార్టీ చాలా మంది ఆశావాహులు పెరగడం వల్ల చాలా అసంతృప్తి కూడా పెరుగుతుంది కదా పార్టీలో. నేను అదే చెప్తున్నా, అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేదండి. ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరిని పార్టీకే ఉపయోగించుకోవాలి, తర్వాత వాళ్ళని ఏ విధంగా ఏ పొజిషన్స్ కు వాళ్ళని ఉపయోగించుకొని పార్టీకి బెనిఫిట్ చేయాలి, ఇవన్నీ కూడా మాకు అన్ని పార్టీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ఏ నిర్ణయం అయినా కూడా ఇవాళ సింగిల్ గా తీసుకోదండి. ఇవాళ ఆలోచించి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ కొంతమంది దాని మీద కూడా మాట్లాడుతారు. అంటే మీరు మంత్రిని ఇంకా 15 months అయితే ఎందుకు చేయలేదని. మరే కేసీఆర్ గారు మీరు అందరికి తెలుసండి, మొదటి క్యాబినెట్ లో 14 నుంచి 18 వరకు కనీసం ఉమెన్ మినిస్టర్ కూడా లేరు. అదే విధంగా దేశ చరిత్రలోనే అట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదు.
అట్లాంటి సందర్భం జరిగింది. అదే విధంగా రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే మినిస్టర్ తో ఉంటే 2 నెలలు గడిపించండు. అది కూడా కేసీఆర్ ఇష్టే, అది కూడా కేసీఆర్ కి దక్కుతుంది. నేనేమంటున్నంటే ఇవాళ అన్ని ఆలోచించే ఉగాది లోపే మినిస్టర్ అనే ఎక్స్పాన్షన్ జరగబోతుంది. ఎవరిని ఏ విధంగా ఎక్కడ అకామిడేట్ చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడు తెలుసు. అందరినీ ఆలోచించి అందరి నిర్ణయాలకు అనుగుణంగానే ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఓకే, రేవంత్ ఒక లిస్ట్ రెడీ చేసుకొని ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ అదే లిస్ట్ ఫైనల్ అవుతుందా, దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయా? అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే రేవంత్ నిర్ణయానికి యాజ్ ఇట్ ఈస్గా తీసుకునేటువంటి వాళ్ళు ఓకే చెప్పేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి, అది అక్కడ రేవంత్కు ఉన్నటువంటి గుర్తింపు అని అంటున్నారు. అండి ఇవే అంటే కొంతమంది బయట జరుగుతున్నటువంటి ఈ ప్రచారము, విష ప్రచారము కొంత కావాలని. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా డిప్యూటీ సీఎం అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళారు. అదేవిధంగా ఇతర సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఢిల్లీలో కూడా అందరూ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ముఖ్యమంత్రి గారు ఏదో సపరేట్ అని అట్లా ఏముండదండి. ఇవాళ అందరి దృష్టి అయినా కూడా ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఇంకా బెటర్గా ఏ విధంగా పర్ఫార్మ్ చేయాలి, ఇంకా బెటర్గా మేము ఎట్లా ప్రజల వద్దకు వెళ్ళాలి, ఈ పథకాలను ఎట్లా ప్రజలు తీసుకుపోవాలి, ఎవరైతే ఆశాభావులకు దక్కని అధిక మినిస్టర్లు ఉంటే వాళ్ళని ఇంకో విధంగా అకామిడేట్ చేస్తాం. అంతే తప్ప ముఖ్యమంత్రి ఒక లిస్ట్ ఉంటుందని ఇంకొకటి ఇంకో లిస్ట్ అని ఇట్లా ఏముండదు. అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయాలే జరుగుతాయి కాంగ్రెస్ పార్టీలో, ఎక్కడ కూడా ఇండివిజువల్ నిర్ణయాలు జరగదండి. సో ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క అసంతృప్త నేత కూడా ఉండరు, అదే చెప్తున్నాండి. మీరు అదే చెప్పారు, ఉండరు అనే అదే చెప్తున్నా. డెఫినెట్ కూడా అలాంటిది ఏమన్నా కూడా వాళ్ళని ఏ విధంగా పార్టీని ఎక్కడ అకామిడేట్ చేసుకుంటాం. ఇప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ మా పార్టీలో ఉంది, లేదు ఏ పార్టీలో ఉంది? కనీసం బీఆర్ఎస్ పార్టీలలో వాళ్ళ నాయకులు మాట్లాడే, స్వతంత్రంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేదు కదా.